హాయ్ నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విధానం మీద కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్న కొంతమందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఒక మంత్రి, గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక అధికారిని వీళ్ళ మధ్యలో ట్రోల్ చేసే, నిజంగా మీకు నిజమైన వార్తలు ఉంటే చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అట్లయిన వ్యక్తిగత జీవితం గురించి ఏమాత్రం అలా నిజం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక బురదల్లే కార్యక్రమం చేసినప్పుడు పోలీసులు అనేది వాళ్ళ డ్యూటీ ఏంది, మీకు ఏ విధంగా తెలిసిందని ఖచ్చితంగా పిలుస్తారు. పిలిచినప్పుడు పోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉంటుంది. అదిగాక అక్కడి నుంచి పారిపోవడానికి ఒక బ్యాంక్ అకౌంట్ని స్కెచ్ చేసుకొని పోయేటప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళు పిలిచినప్పుడు రాకుండా వాళ్ళని తీసుకొచ్చే విధానం వాళ్ళ చట్టంలో హక్కు ఉంది కదా. పండుగ పూట ఇంత అరాచకమైంది. పండుగ పూట ఏంది, పండుగ అయితేంది, ఏదైతేంది, నువ్వు రాసేటప్పుడు వాళ్ళకు రోజు ఇంట్లో పండుగ లేకుండా చేసిన విధానము, ఆ అధికారిని కానీ మంత్రి గారి ఇంట్లో పండుగ లేకుండా చేసినారు కదా. అది నిజంగా ప్రజలకు తెలవాలి కదా, అసలు కరెక్టా కాదా, ఎందుకు ఈ బురద చల్లడం, మీరే చెప్పాలి కదా. అదే ఇక్కడి నుంచి వచ్చింది వార్త అని చెప్పడానికి భయమే. ముందుకు మీరు తప్పు చేయనప్పుడు అది ఒకవేళ నిజంగా అయితే నువ్వు చెప్పాలి, నిజం కాకుంటే నాకు ఈ సోర్స్ నుంచి వచ్చిందని చెప్పాలి. మీరు మీడియానే కదా, మీకు ఎక్కడి నుంచో వచ్చింది, వచ్చింది ఎవరు చెప్పారు అనేది పోలీసులకు చెప్తే మీ యొక్క నిజం అనేది బయటపడుతుంది. కావాలని స్టోరీ అల్లిరా అనేది కూడా తెలిసిపోతుంది కదా. సజ్జనార్ గారికి నేను నిజంగా ఖచ్చితంగా ఆయన నిన్న మాట్లాడిన తీరు 100% నిజం. ఇష్టం వచ్చినట్టు ఒక ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎలాంటి వేధింపులు లేకుండా గొప్ప పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగడుగున ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఆయన నిజంగా ప్రతి ఒక్కరికి ధర్నా చౌకు, ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా నిరాహార దీక్ష చేసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడ డైరెక్ట్ సెక్రటరీకి వచ్చి కూడా ఉద్యోగ సంఘాలు ధర్నా చేసినాయి. ఇంతకుముందు చూసినామా 10 సంవత్సరాలల్లో. అంత గొప్ప పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, అతని మంత్రివర్గం పైన ఇష్టం వచ్చినట్టు రాతలు రాసినప్పుడు, అదే ఏ విధంగా వచ్చిందో మీకు న్యూస్ చెప్పడానికి, అది ఏ విధంగా వార్త సత్యమా అసత్యమా, ఒక మంత్రి పైన, ఒక అధికారిని పైన కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంది, పోలీసులది. పిలిచి విచారిస్తారు. మీరు చెప్పడానికి